బైబిల్ గ్రంథంలో మహోన్నతుడగు దేవుడు ఐగుప్తు దేశములో 2 మగపిల్లలందరినీ చంపాలని రాజు ఆజ్ఞ వేసినప్పుడు దేవుడు వాళ్ళ బిడ్డలను ఎలా రక్షించుకోవాలనేది దేవుడు అక్కడ తాటగా మనకు చూపిస్తున్న జీవ గ్రంథంలో ఒక మాట ఉన్నది. నిర్గమాకాండము 1వ అధ్యాయము 15వ వచనములో ఉంటుందన్నమాట. ఐగుప్తు రాజు సిప్రాపుయ అను ఎబ్రియలు మంత్రసానులతో మాట్లాడి, మీరు ఎబ్రియ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కానుప పీట మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని సంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతుకునీయుడని వారితో చెప్పిన. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడేది. ఇక్కడ దేవుడికి భయపడినప్పుడు, దేవుడికి లోబడినప్పుడు, దేవుడు మాటను మనం నెరవేర్చగలిగిన వారు అయినట్లుగా మనకు ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ ఈ మంత్రసానులు అయిన వారు దేవుడికి భయపడిపోయారనమాట. మనమైతే ఆనాటి కాలంలో రాజు ఆజ్ఞ ఏదైతే అది నెరవేర్చాలనేసి మానవుడికి ఉంటుంది, మనుషులకు ఉంటుంది. అన్నాడు ప్రజలకి రాజు భయపడతారు. కానీ ఇక్కడ ఒక 2 స్త్రీలు జీవ గ్రంథంలో రాయబడ్డారు అంటే, ఆయన రాపించాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మరి వీళ్ళ సంతానము గురించి కానీ, వీళ్ళ వంశము గురించి కానీ, వీళ్ళ ఆయన దయా సంకల్పంలో ఏమున్నదో ప్రణాళిక గురించి కానీ ఈ జీవ గ్రంథంలో వాళ్ళిద్దరి ప్రేయలే రాయబడ్డాయి అన్నమాట. సిప్రా ప్రియ అనే ఎబ్రి మంత్రసానులు వీరు దేవుడికి భయపడిపోయారనమాట. రాజు ఆజ్ఞ వేసినప్పటికి కూడా ఇక్కడ దేవుడికి భయపడిన రాసి లేఖనాల్లో మనం చూడగలుగుతాం. అయితే ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకునయ్యగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి అని ఈ పని ఎలా చేచితిరని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, ఎబ్రేయ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. అంటే ఇక్కడ మా స్త్రీల్ని అంత అవహేళన చేస్తున్నామని రాజు కఠినముగా ఉండొచ్చు. కానీ మహోన్నతుడకు దేవుడు వీళ్ళ పట్ల ఉన్న ప్రేమ, వీళ్ళ పట్ల ఉన్న కనికారం, వీళ్ళ పట్ల ఉన్న కాపుదల చూడండి. ఆ మాట అన్నప్పటికీ ఎవరికైనా మీ ఆడవాళ్ళు మంచోళ్ళు కాదు, మీ ఆడవాళ్ళు చెడ్డోళ్ళు, మా ఆడవాళ్ళు మంచోళ్ళు అంటేనే మనుషులకు కోపం వస్తుంది. అటువంటి మహిమ గల దేవుడు వీళ్ళ హృదయంలో ఎంత తప్పించుకునే స్వభావం కలిగి ఆ దేవుడిని మాటకి ఎంత లోబడి ఎంత భయపడ్డారో చూడండి. స్త్రీలిద్దరు ఏమంటారంటే, ఐగుప్తు స్త్రీల కన్నా ఎబ్రే స్త్రీలు చురుకైన వారు అక్కడ మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పారనమాట. ఆ రాజుతో మాట చెప్పేటప్పటికి రాజు ఆశ్చర్యపోయాడు అనమాట. ఫరోతో మాట చెప్పేటప్పటికి రాజు ఆశ్చర్యపోయాడు. ఇదేంటిది, మా ఆడవాళ్ళ కన్నా వాళ్ళ ఆడవాళ్ళు చురుకైన వారని వీళ్ళే సాక్ష్యం చెప్తారు. అప్పుడు అక్కడ పక్కన 20వ వచనంలో ఉంటుంది, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసి ఆ జీవము విస్తరించి ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబెల్లెను. ఐగుప్తు జనం అలాగా మిక్కిలి ప్రబెల్లెరన్నమాట. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసి, ఎవరికి? మంత్రసానులకు కూడా వంశాభివృద్ధి కలగజేశాడు దేవుడు. అయితే ఫరో ఎబ్రేయులలో పుట్టిన ప్రతి కుమారులను నదిలో పారవేయడని, ప్రతి కుమార్తె బతకనీయుడని అతను తన జనాలందరికీ ఆజ్ఞాపించాడు అనమాట. అంత ఈ ఐగుప్తులు విస్తరించినప్పుడు, అంటే ఈ ఎబ్రీలు విస్తరించినప్పుడు, ఇశ్రాయేలు విస్తరించినప్పుడు
రాజుకి ఒక అసూయ అన్నది, జనాలు వీళ్ళు ఏదైనా చేయగలరని, వీళ్ళు నేడో రేపో మమ్మల్ని అందరిని అంతం చేసి ఈ దేశాన్ని వీళ్ళు స్వాధీనపరుచుకుంటారని అనేక రకాలుగా రాజుకి ఆలోచన అనేది తటపటాయించి భయపడిపోయాడు అనమాట. భయం కొలిదే కదండి తప్పు చేస్తారు. మా పేనం మీద మాకు ఏదో వచ్చి పడిపోతుంది అన్నప్పుడే ఈ పేనం ఇటు రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వాడి పీక మీదకి వచ్చినప్పుడే వాడు రక్షించుకోవడం ప్రయత్నం. ఇక్కడ అది కాదు జరిగింది. దేవుడు ఆశీర్వదింపబడిన కుటుంబాలు, దేవుడు ఆశీర్వదింపబడిన ఏదైనా సంఘాలవని, దేవుడు ఆశీర్వదింపబడిన సంఘ సభ్య కుటుంబ వంశావళివని ఏదైనా దేవుడు కనుదృష్టి ఆ దేశం మీద కానీ, ఆ రాజ్యం మీద కానీ, ఆ ప్రజల మీద కానీ ఉన్నప్పుడు దాన్ని అనేక రకాలుగా చెడగొట్టాలని ప్రయత్నం చేసిన వారు వాళ్ళే ఇరకాటంలో పడిపోతుంటారనమాట. ఇక్కడ జరిగింది అదే. దేవుడు ఎంత ఆ దేశానికి రాజు అయినప్పటికి కూడా రాజు ఆజ్ఞ దేవుడు నెరవేర్చలేదు. ఒక ఇద్దరు స్త్రీల ద్వారా దేవుడు మాట, ఆ స్త్రీలు దేవుడికి భయపడి, ఆ స్త్రీలు దేవుడికి లోబడి, ఆ స్త్రీలు దేవుడు అంటే ఎరిగిన వారయ్యే, మరి ఎరిగిన వారైన కనుకే వాళ్ళు దేవుడి మాట నెరవేర్చగలిగారు. అప్పుడు ఐగుప్తి ఇజ్రాయేల్ ప్రజలు విస్తరింపడానికి కారణం వీళ్ళిద్దరు స్త్రీలే. ఈ స్త్రీలకు కూడా వాళ్ళ కుటుంబాలు కూడా విస్తరింపజేశారు. దేవుడు ఆ కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడ్డాయి. ఆ కుటుంబాలకు కూడా ప్రబలే అన్నమాట. ఆ ప్రజలు, ఆ మంత్రసాని కుటుంబాలు కూడా దేవుడు ఆశీర్వదించినట్లు మనకు అనిపిస్తుంది. వంశాభివృద్ధి కలగజేసిన వాళ్ళకు కూడా దేవుడు మాట అనేది నెరవేర్చగలిగిన మన పైన కూడా అది భారం కలిగి బాధ్యత కలిగి ఉందండి. దేవుడు మాట ఇస్తాడు, మాటను నెరవేరుస్తాడు, ఎలాగైనా నెరవేరుస్తాడు. కానీ దానికి మా మాటకు మనం లోబడిన వాళ్ళం కూడా ఉండాలి. ఆయన మీద భయభక్తులుగా కూడా మనం జీవించాలి. ఇక్కడ వీళ్ళేమీ తెలియదు. మనమైతే రాజుకు భయపడిపోతాం. ఇక్కడ రాజుకు భయపడాలి, అక్కడ దేవుడికి భయపడ్డారు. దేవుడు ఉన్నాడో లేడో వాళ్ళకి తెలుసో తెలియనప్పుడు వాళ్ళలో ఉన్న మహోన్నతుడు శక్తి అక్కడ ఐగుప్తీయులు ఇజ్రాయేల్ కుటుంబాలు విస్తరింపడానికి కారణంగా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ దానికల్లా కారణం ఏంటంటే ఈ సిప్రా పుయా అను ఎబ్రీ మంత్రసానులతో మాట్లాడి, మీరు ఎబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారికి ఆనుపపీఠముల మీద చూచినప్పుడు మగవారైతే వారిని సంపుడు, ఆడదైతే దాన్ని బతకనియుడి వారికి చెప్పాను. రాజా వాళ్ళకి చెప్పేశాడనమాట. చెప్పిన మాట ఎందుకు జరగలేదని రాజు తటపటాయించిన టైంలో మళ్ళీ వాళ్ళ దగ్గరికి అదే మాటని రాజు అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్న మాట ఇదే. ఎబ్రీయులు ఐగుప్తు వంటి వారు కాదు, వాళ్ళు చురుకైన వారు, మంత్రసానులు వెళ్ళకమనిపే వాళ్ళు ప్రసవించారనేసి వాళ్ళు సమాధానం చెప్తారనమాట. ఇక్కడ దేవుడు ఆ మాట ఇచ్చిన తర్వాత అది జరిగించేవాడే దేవుడిని జరిగిస్తాడనమాట. మనుషులు రకరకాలుగా అనుకున్నప్పుడు కూడా మహోన్నతుడికి దేవుడికి మాత్రం మానవుడి పట్ల ఉన్న కనికరం, మానవుడి పట్ల ఉన్న కృప, మానవుడి పట్ల ఉన్న ప్రేమ, మానవుడి పట్ల ఉన్న దయా సంకల్పము అది ఇప్పుడుది కాదండి. జగత్ పునాది వేయబడక మునుపు దేవుడు ఆయన సంకల్పంలో మానవుడి పట్ల ఆయనకున్న ప్రేమ అటువంటిది అనమాట. రక్షించుకుంటాడు. అది సమస్యలు అవని, ఇరుకలు అవని, ఇబ్బందులు అవని, శోధనలు అవని, అది ఎటువంటి ప్రమాదకరమైన రోగము అవని, ఎటువంటి ప్రమాదకరమైన అప్పులు ఊబుల్లోకి వెళ్ళిపోయినాయి, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు కూడా ఆయనకి చోటు ఇచ్చినప్పుడు ఆయన నేను తప్పించగల సామర్థ్యం అనమాట. ఆయన మాటకు భయపడి, ఆయన మాటకు లోబడి, ఆయన మీద ఆనుకొని ఉన్నప్పుడు నువ్వు అద్భుతాలు చూడగలుగుతావు అనమాట. ఆశ్చర్యకరాలు చూడగలుగుతావు అనమాట. ఇది జరిగిందా? జరిగిద్ది. అది దేవుడికి సమస్తము సాధ్యమే. దేవుడు చేయగల సమర్థుడు. నువ్వు నేను అనుకో, నువ్వు విడిచిపెట్టగలం, వదిలేస్తాం. కానీ ఆయన అలాగే ఒక మాట ఇచ్చాడంటే
అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు ఆ వాగ్దానం చేసినప్పుడు అబ్రహాం వంశావళి ఎంత విస్తరించింది. అబ్రహాం దేవుడి దృష్టిలో ప్రేమ కలిగిన వాడేనా? యాకోబు ప్రేమ కలిగిన వాడేనా? ఇస్సాకు ప్రేమ కలిగిన వాడేనా? కానీ ఆయన మాట ఇచ్చాడు. వీళ్ళు ఏం చేస్తారంటే తర్వాత చూసుకుంటాడు. మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చాడనమాట. మా పితరులు అబ్రహాం ఇస్సాకు యాకోబులు దేవుడు అని వాళ్ళ ముగ్గురికే ఆయన మాట ఇచ్చాడు. కనుక ఆ మాట ఐగుప్తు దేశానికి ఏసేపు ఉన్నప్పుడు 70 మంది వెళ్తే 25 లక్షల మంది విస్తరించడానికి కారణం ఏంటి? మాట ఇచ్చిన దేవుడు అనమాట. నీ పట్ల కూడా మాట ఇచ్చప్పుడు ఆ మాట నెరవేర్తా. నీ పట్ల వాగ్దానం ఉన్నప్పుడు వాగ్దానం నెరవేరుస్తాడు ఆయన. నువ్వేం చేస్తావు అనేది తర్వాత వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఆయన మాటే నెరవేర్పు జరుగుద్ది అనమాట. అందుకే జీవగ్రంథంలో సున్నా కానీ పొల్లు కానీ పోదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాట. ఇప్పుడు ఎప్పుడు కూడా మహోన్నతుడు దేవుడిని మాట. ఆయన మన పట్ల ఉన్న కృపది, ఆయన మన పట్ల ఉన్న భారమ కలిగిన బాధ్యత మన పైన ఉన్నది. కానీ ఆయన ఉన్నప్పుడు కూడా మనం ఎంతవరకు న్యాయం చేస్తామో సృష్టికర్త అని దేవుడికి తప్ప మనకు తెలియదు అనమాట. సృష్టికర్త అని దేవుడే మనలో ఉండి జరిగిస్తున్న కార్యక్రమాలు కానీ కార్యాలు కానీ అద్భుతాలు కానీ ఆశ్చర్యకరాలు కానీ ఆయనే తప్ప మనిషిని పట్టుకుంటే పనులు జరగవు. మనుషులు పట్టుకోకూడదు, దేవుడిని పట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు పలానా వ్యక్తుల నుండి మాట్లాడాలని దేవుడిని కనపరచాలా, దేవుడిని మహింపరచాలా, దేవుడిని ప్రేమించాలా, దేవుడిని ఆరాధించాలా, దేవుడిని స్తుతించాలా, దేవుడినే హెచ్చించాలి. దేవుడి కన్నా ఏది కూడా హెచ్చుగా చేయకూడదు. దేవుడి కన్నా ఏది కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుడి కన్నా ఎక్కువ ఏది కాదు ఈ భూలోకంలో. ఆయన మించింది ఏదీ లేదు కదా. దేవుడే ఒక్కొక్క వ్యక్తిలో ఉండి మాట్లాడతాడు. ఆ వ్యక్తిని పట్టుకోకూడదు, శక్తిని పట్టుకోవాలి. దేవుడిలో పరిశుద్ధాత్మ దేవుడు శక్తిమంతుడు. ఆ శక్తిని పట్టుకుంటేనే మనం ముందుకెళ్తాం తప్ప వ్యక్తిని పట్టుకుంటే ముందుకెళ్ళాం. వ్యక్తిని పట్టుకుంటే వెనకొట్టుకొని లాగుతాడు. వ్యక్తి కాదు మనకు కావాల్సిన శక్తి. మహోన్నతుడకు దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే నిజదేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయనే వ్యక్తి. మన మనుషులం ఎవ్వలం కాదు. మనుషులు ఎవడు దేవుడు అయిపోడు. సృష్టికర్త అని దేవుడు కుమారుడు ఆయన పరిశుద్ధాత్ముడు. పాపము లేనివాడు కనుక ఆయన పరిశుద్ధుడై దేవుడు కుమారుడు అనబడ్డాడు. దేవుడు కుమారుడని భూలోకంలో 33 సంవత్సరాలు ఆయన రాత్రి పగలనుకుంటా ఆయన భూలోకంలో ఆయన తండ్రి ఘనపరుస్తూ, తండ్రిని మహింపరుస్తూ, తండ్రితో మాట్లాడుతూ పొగలల్లా తిరిగిన పరిసర ప్రాంతాలు తిరిగినప్పుడు కూడా సాయంత్రం అయ్యేసరికి తండ్రితోటే కుమారుడు మాట్లాడేవాడు అనమాట. ఎందుకంటే అందరూ మనుషులు వెనకాల తిరిగిన వాళ్ళు, శిశువులు మాత్రం నమ్మకమైన వాళ్ళే. అంటే వాళ్ళు మనుషులే కదా. వాళ్ళు కొన్ని సందర్భాల్లో అల్ప విశ్వాసమే. చాలా మనం జీవగ్రంథంలో చూస్తుంటాం. చాలా సందర్భాల్లో వాళ్ళకి అలా అల్ప విశ్వాసం ఉన్నది. కొన్ని సందర్భాల్లో దెయ్యాలు వదలగొట్టడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోలేదుగా. అక్కడ ప్రభు అంటాడు కదా, మీ వెంట నేను ఎన్నాళ్ళు ఉంటాను. ఎంత ఇంకా అల్ప విశ్వాసంతో ఉన్నారు. దేవుడు ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు నీలో ఉండి కార్యం చేస్తాడనమాట. ఎప్పుడు ఎక్కడ ఎలా కార్యం చేస్తాడో తెలియదు. ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక సాక్ష్యం కలిగి జీవించాలి భూలోకంలో. ఇక్కడ 2 స్త్రీలు నిర్గమకాండం 1వ అధ్యాయం 15వ వచనములోని సిప్రాప్రోయాను ఎబ్రీ స్త్రీలు మంత్రసానులు మాట్లాడిన రాజు చేసిన ఆజ్ఞల ప్రకారం రాజు అనుకున్నది అవ్వలేదు. మంత్రసానులు అనుకున్నారు, దేవుడికి భయపడ్డారు. అనుకున్నట్టుగా దేవుడు తప్పించి ఆ ఐగుప్తు జనాంగాన్ని విస్తరింపజేశాడు. ప్రజల్ని ఇశ్రాయేల్ జనాంగాన్ని విస్తరింపజేశాడు. ఇక్కడ ఈ మంత్రసానులు కూడా వాళ్ళ వంశాభివృద్ధి కలగజేశానని బైబిల్లో ఉన్నదన్నమాట. అందుకే ఈనాటి కాలంలో మనం ఎలాగుండాలనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పినప్పుడు కూడా మనం మెలకువగలిగి జీవించలేకపోతున్నాం. చాలామంది లోకాల క్రియలు విడిచిపెట్టలేకపోతున్నారు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు దేంతో గడుపుతున్నాం అని తెలియలేని పరిస్థితుల్లో మనుషుడు జీవిస్తున్నాడు. తలకాడ ఫోన్ పెడతాడు, ఈ తలకాడ యువతల పక్క బైబిల్ పెడతాడు. పడుకొని లేచిన వెంటనే ఫోన్ని చూస్తాడు, బైబిల్ చూడటం. ఫోన్ ఎందుకు చూస్తాడంటే వాక్యం అంటాడేమో, తప్పించుకోవడానికి వాక్యం అంటాడు.
వాక్యం జీవగ్రంథంలోను పరిశుద్ధ గ్రంథంలోనూ నుంచి తీయాలి, కానీ ఫోన్లో నుంచి తీస్తే ఫోన్లో ప్రతి చెత్త ఉంటుంది. చెత్తలో నుంచి వాక్యం ఎలా తీస్తాం? సరే, ఒకటే వాక్యం తీయాలనుకుంటాను 50 లైన్లు డిలీట్ చేసి ఒక పుస్తకానికి ఫోన్లో పెట్టుకోవాలి. ఒక పుస్తకం ఆయన పెట్టడానికి కుదరదుగా. జీవగ్రంథం నీ తల దగ్గర పెట్టుకొని తెల్లారి లేచి ఉదయకాల సమయంలో 3 గంటలు లేచి మోకరించి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ ప్రార్థనకి సమాధానం ఎందుకు ఇవ్వడం? దేవుని స్తోత్రం కలుగును గాక. గొప్ప దేవుడు ఆయన. పిలిస్తే పలికే దేవుడు మన దేవుడు. ఏదో ఇప్పుడు ప్రార్థన చేస్తే వారానికో 2 వారాలకు అవుతుంది. ఆయనకి చిత్తమయ్యి ఆయనకి ఇష్టమయ్యి ఉంటే స్పాట్లోనే జరుగుద్ది కార్యం. ఆయన నువ్వు అడిగింది ఆయనకి ఇష్టమయ్యి ఉండాలి. నీకు ఇష్టమైంది ఆయన చేయడు, ఆయనకి ఇష్టమైంది ఆయన చేస్తాడు. నీకు ఇష్టమైనట్లుగా నువ్వు ఉండాలనుకుంటావు. ఈ లోకంలో ఉండడమే, దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే మనం బతుకుతున్నది ఈ లోకం కోసం కాదు కదా, పరలోకం కోసం. నిత్యరాజ్యానికి వారసురాలుగా ఆయన పిలుచుకున్న పిలుపుకు తగ్గ జీవించాలి మనం. అప్పుడే మనం దేవుడి రాజ్యాన్ని చూడగలం, నిత్యత్వంలోకి వెళ్ళగలం. నిత్యత్వం అంటే మరణం లేని జీవితం. ఇది 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు. కానీ పోవడం కరెక్ట్, అది కన్ఫామ్. వెళ్ళడం మాత్రం కన్ఫామే. వెళ్ళేటప్పుడు ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరిచేటట్టు ఉండాలి. ఇక్కడ కళ్ళు మూసాం, అయ్యో భూలోకంలో సుఖం లేదు, భార్య బిడ్డలు మనలు ముద్దు మనలు ఇదంతా తెల్లారిపోయింది. ఎక్కడ జీవితం సగం అయిపోయింది. పూర్తి అయ్యేసరికి ముసలారకం ఉంచితే ఆయన టైం ఇచ్చిందాక ఉంచితే ఇదంతా ఇక్కడ బాధలే కదా. ఇంక మనం బతికుండి మనల్ని చూడటం, మనం ఏం చూడాలనుకుంటే ఆయనలో ఉంటే మాత్రం మనం అద్భుతాలు చూస్తాం. ఈ లోకంలో ఉంటే మాత్రం అనర్థాలు చూస్తాం. అనర్థాలు చూడడానికి మనం బతకాలి. అద్భుతాలు చూడాలంటే ఆయనలో ఉండి చూడాలి. దేవుడు మనకిచ్చిన అదే కదండి వరం. ఎవరికి లేని వరం, ఎవరికి లేని మా అద్భుతమైన ఆయన మాట మనకిచ్చాడు. అది వాగ్దానం మనకిచ్చాడు. భూలోకంలో మానవులందరూ బతుకుతారు. డబ్బున్నోళ్ళు బతుకుతారు, లేనోళ్ళు బతుకుతారు, పేదోడు బతుకుతాడు, కలిగినోడు బతుకుతాడు. ఎక్కడ ఎలాగ బతకాలనుకో జీవం ఉన్నోళ్ళు ప్రతి ఒక్కడు భూలోకంలో బతికేస్తారు. ఎలాగోలాగా బతకడం పెద్ద ముఖ్యం కాదు. వాళ్ళ విశ్వరూపం మరణం దగ్గర తెలుస్తుంది. మరణించిన తర్వాత అక్కడ తెలుస్తుంది. ఎక్కడ కాదు అక్కడ నిత్యరాజ్యంలో ఆయన తెలుసుకొని బిడ్డలు పరలోకంలో ఉంటారు, నిత్యరాజ్యంలో ఉంటారు. ఆయన కుడి పార్శ్వన ఉంటారు. ఆయన రాజ్యానికి వారసులుగా అక్కడ నిలబడతారు. ఆ అద్భుతం ఆశ్చర్యకరమైన ఆ బంగారు లోకంలో మనం ప్రవేశింపగలుగుతాం. ఈ లోకంలో జీవించాలనుకున్నాడు ఎలాగైనా బతికేస్తాడు. ఎలాగైనా బతికి అలా కాలం గడిపిస్తే చచ్చిపోతాడు, నరకంలో పోతాడు. అది సింపుల్, అదేం పెద్ద కష్టమేమి కాదు బతకడం అనేది. బతికేస్తాడు. కానీ ఇందులో బతకడం కష్టం. మహోన్నతుడికి దేవుని పట్టుకుని బతకాల. ఆ నువ్వు బతికినప్పుడే ఆయన కార్చిన రక్తానికి విలువ అయి ఉన్నది. ఆయన విడిచే దేహానికి విలువ బట్టి ఉన్నది. ఆయన కుమారుని పంపిన తండ్రికి ఘనత అయి ఉన్నది. మానవుడు అది గుర్తెరిగినప్పుడే ఈ లోకాన్ని జయించగలుగుతాడు అన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవుడు అబద్ధం లేకుండా బతకగలడు, ఏది చేయకుండా పాపాన్ని తనకు అంటకుండా తాను తిరగగలడని ఆయన చూపించిన మాదిరినే మనం పట్టుకొని బతకాలి. ఆయన చూపించి ఆయన కష్టమైనది ఏదైనా ఉంటే మనకి కష్టమని చెప్పేవాడే. కానీ ఆయన మాదిరి చూపించాడు. అబద్ధం ఆడకుండా బతకగలవు, పాపం చేయకుండా బతకగలవు. ప్రజల్లోని ఎలాగైనా నువ్వు తనకు తాను ఈ లోకాన్ని అంటుకోకుండా బతికి జీవించి నా తండ్రి రాజ్యానికి రాగలరని ఆయన మాదిరిని చూపించే కదా మరణించాడు, పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఆ మాదిరి కలిగి మనం జీవించాలి. ఆ మాదిరి కలిగి మనం ఈ భూలోకంలో ముందుకు సాగిపోవాలి. ఆ మాదిరి కలిగి మనం ముందుకు నడవాలన్నమాట. ఆ మాదిరి కలిగి జీవించినప్పటికీ అనవసరం, మనకు బైబిల్ అనవసరం, ప్రార్థన అనవసరం, దేవుడు అనవసరం. ఈ లోకంలో తిరిగి ఎప్పుడొకడు అక్కడ రమ్మంటాడు, వెళ్ళిపోతాం, అందులో పడిపోతాం అంతే. ఇంకా దాని సింపుల్ దాని గురించి అయితే ఇదంతా అనవసరంగా
లోకాన్ని విడిచిపెట్టాలి. లోకంలో జరుగుతున్న దాంట్ని తామరాకు మీద నీటి చుక్కలాగా నీటిలో ఆకు ఉంటుంది, ఆకు మీద సుక్క తిరిగితే తనకు అంటదనమాట. అదేవిధంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, కానీ మనం ఈ లోకాన్ని పట్టుకోకూడదు, ఈ లోకాన్ని అంటుకోకూడదు, ఈ లోకాన్ని మనకు అంటకూడదు, మనం లోకానికి అంటకూడదు. పరిశుద్ధంగా జీవించాలి. పరలోక రాజ్యానికి నువ్వు వారసురాలుగా ఉండాలంటే అంత పరిశుద్ధంగా నువ్వు ఉన్నప్పుడే ఆయన రాజ్యానికి వారసుడు. అసలు మీరు నా కుమారులు నా కుమార్తెలు అన్నాడంటే దేవుడు. ఎవరంటారండి? శరీరపరం పుట్టిన బిడ్డలే అంటారు. మీరు నా కుమారులు నా కుమార్తెలు అని మహోన్నతులకు దేవుడు అన్నాడు. మీకోసం నా తండ్రి యొద్ద స్థలములను నివాసాలు సిద్ధపాటు చేశాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. అంత అమాయకత్వంగా, అంత ప్రేమగా, అంత జాలిగా మహోన్నతులకు దేవుడు నీ పట్ల చూపిన ప్రేమ చూడండి. మనం అందులోని ఒక్క నిమిషం మనం ఒప్పుకుంటాను నోటితోటి, తండ్రి నువ్వే సర్వసృష్టికర్తగా దేవుడు, నువ్వే దేవుడు కుమారుడు అని. దేవుడని నువ్వు ఒప్పుకోలేవు, నీ నోటితో ఒప్పుకోలేకపోతే దేవుని కుమారుడు అని, ప్రభువైన ఈ లోకానికి రక్షకుడు అని, నీ ద్వారానే మేము తండ్రి దగ్గరకు వస్తామని, నువ్వే మార్గము సత్యము జీవమని నోటితో నువ్వు ఒప్పుకోగలుగుతున్నావా? ఒప్పుకున్నప్పుడు అన్ని అద్భుతాలు చూస్తావండి. వీడియో చూసి మీరు దేవుడిని మీ నోటితో ఒప్పుకోండి. దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఎంతగానో ప్రేమించిన ప్రభువా, ఈ భూలోకంలో మానవుల పట్ల మీరు చూపిన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇగో నాన్న, ఏ బైబిల్ జీవ గ్రంథంలో ప్రభువా ఇద్దరు స్త్రీల్ని మాదిరి చూపించి మీకు భయపడే బిడ్డలుగా, మిమ్మల్ని కనపరిచే బిడ్డలుగా, మిమ్మల్ని ప్రేమించే బిడ్డగా, నీ బాటకు లోబడే బిడ్డలుగా వాళ్ళు ఈ జీవ గ్రంథంలో రాపించావు ప్రభా. అటువంటి భయం కలిగి, భక్తి కలిగి నీలో మేము ఉండటకు సహాయం చేయమని వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డని మీరు వాళ్ళ హృదయంలో నాటబడిన ఈ మహా జీవపు మాటలు విస్తరించడానికి సహాయం చేసి పట్టుకొని మీ రాజ్యానికి వారసురాలు మీరు పిలుచుకున్నారని గురి తిరిగితే చాలు ప్రభా. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ నామమున జ్ఞాపకం చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.